హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాకం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు ఓం శ్రీ ట్రావెల్స్ బస్సులో 25 మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారు. బస్సులో సౌకర్యాలు లేవని నిలదీయడంతో మధ్యలోనే బస్సును వదిలిపెట్టి పారిపోయాడు డ్రైవర్. దీంతో రాత్రంతా పోలీస్ స్టేషన్లో జాగారం చేశారు ప్రయాణికులు. అయితే ఉద్యోగం కోసం గోవా వెళ్తున్న ఓ యువకుడికి ఆలస్యం కావడంతో డబ్బులు జమ చేసి ఫ్లైట్లో పంపించి మానవత్వాన్ని చాటుకున్నారు తోటి ప్రయాణికులు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ట్రావెల్స్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఏసీ పని చేస్తలేదు, లైట్లు వస్తలేవు. ఇగో ఆ ప్లగ్ పాయింట్ చూడండి. పిల్లలకు ఎవరికైనా షాక్ కొట్టేమని అయితే ఎవరు బాధ్యులు? ఆ లాస్ట్గా ఒక పిల్లలు ఇప్పుడు ఆడనే వండుకోరు. పిల్లలు ఉన్నారు, అదే భయం. రాత్రి నుంచి ఇగో వస్తారు 15 నిమిషాలు మీరు ఆయన ఏమనుకుర్రి, మీరు ఆయన ఏమనుకుర్రి, ఆయన వస్తుండు అనుకుంటా. ఇగో ఇప్పుడు తెల్లారు, ఇప్పుడు ఇన్ని గంటల వరకు చేసింది సార్. సరే మేము పోతాం, మేము పోతాం, మాకు పైసలు మాకు పంపించాయంటే ఏం పిక్కు అని మాట్లాడుతున్నారు. ఓనర్ డైరెక్ట్ జస్ట్ 1 అవర్ బస్ స్టార్ట్ అయ్యే 1 అవర్ ముందు కాల్ చేసి సికింద్రాబాద్లో మీకు పికప్ లేదు, డైరెక్ట్ మియాపూర్ వచ్చేయండి అని చెప్పారు. మీరు ఎక్కడ ఉంటారని అడిగారు. తార్నాక అని చెప్తే మెట్రోలో వచ్చేయండి అని చెప్పారు. నా దగ్గర బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయి, మా మమ్మీ ఎక్కువ క్యారీ చేయలేదు అంటే డైరెక్ట్ మియాపూర్ అడ్రస్ చెప్పేసి కాల్ పెట్టేస్తున్నారు. మళ్ళీ ఏదైనా అడిగితే కూడా చాలా రూడ్గా మాట్లాడుతున్నారు. అంత రూడ్గా మాట్లాడితే మేము ఎలా రెస్పాండ్ అవ్వాలి? మళ్ళీ ఆయన మమ్మల్ని తిడుతున్నారు, ఎందుకంత గట్టి మాట్లాడుతున్నారు. ఆయన అలా మాట్లాడితే మేము ఏమన్నాను, సరే మా ట్రావెల్ ఖర్చులు తీసుకోండి అంటే అది లేదు, వస్తే మెట్రోలోనే పే చేస్తారంట. ఇప్పుడు నేను మళ్ళీ తార్నాక నుండి ఇక్కడ పెట్టుకొని రావాల్సి వచ్చింది. మళ్ళీ బస్సులో ఫెసిలిటీస్ గురించి అడిగినా రూల్గానే మాట్లాడుతున్నాను. సెకండ్ నాకు కాల్ లెటర్ వచ్చింది గోవా రమ్మని. ఇంకా నేను సడన్గా జర్నీలు ఇవన్నీ చేసుకోవాలని చెప్పేసి నేను నాకు టికెట్స్ ఇవేం లేవు. తత్కాల్ ట్రై చేశాను, తత్కాల్ కూడా అవ్వలేదు. ఇంకా నేను ఆల్టర్నేట్ ఆప్షన్స్ సెర్చ్ చేస్తే ఇంకా హైదరాబాద్ నుంచి వస్తే కాస్త అఫోర్డబుల్ ప్రైస్ ఉంటాయి, ఇంకా ఒక రోజు ముందే వెళ్ళిపోవచ్చు అనే దాని మీద వచ్చాను. ఇంకా ఇలా వస్తే నైట్ ఇట్లా బస్సు ఇలా కండిషన్ కో ప్యాసింజర్స్ దగ్గర కూడా ఇట్లా 1600, 2000 అలా ఛార్జ్ చేశారు. ఆ అఫోర్డబుల్ ప్రైస్కి బస్సు అనేది మాత్రం మంచిది కాదు, కండిషన్లో లేదు. ప్లస్ ఇంకా డ్రైవర్ కండిషన్ అంటే ఆయన కూడా మంచి రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. లేడీస్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. నేను నైట్ నుంచి మేము ఇక్కడే ఉండిపోయాం పోలీస్ స్టేషన్లో. మేము మాత్రం సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయ్యాము. ఇక్కడ మమ్మల్ని బాగా టార్చర్ చేశారు. ప్రస్తుతానికి అసలు నాదైతే నా విషయం అయితే ఇంకా నా లైఫ్ కెరీర్ అన్నది ఖచ్చితంగా వెళ్ళాలి. నేను 3, 4, 5 మంత్స్ నుంచి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ క్లియర్ చేసి